నిర్మల్ జిల్లా భైంసాలో మాజీ మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో కొందరు ఆయనపై రాళ్లు విసిరారు. అయితే ఘటనను పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఈ దాడి కేసులో బీజేపీ హిందూ సంఘాలకు చెందిన 23 మందిని అరెస్ట్ చేశారు. మరో 15 మందిపై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. అందులో 17 మంది హనుమాన్ స్వాములు ఉన్నారు. మిగిలిన వారు సివిలియన్స్ ఉన్నారు. అరెస్ట్ చేసిన వారిని పోలీసులు రిమాండ్కు తరలించారు. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. రెడ్ సర్కిల్లో కేటీఆర్ రోడ్ షో భైంసాలో జరుగుతున్నప్పుడు ఒక రాయి కేటీఆర్ వైపు దూసుకొచ్చింది. సరిగ్గా ఈ ఘటన పైనే పోలీసులు కేసులు నమోదు చేశారు. ఘటనకు బాధ్యులైన కొంతమందిని అదుపులో కూడా తీస్తున్నారు. మీరు ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కేటీఆర్ రోడ్ షో నిర్వహిస్తూ ఉండగా ఒక రాయి అటువైపు దూసుకొచ్చిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఇలాంటి ఘటనలు ఎవరు చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. శాంతి భద్రతల విషయంలో ఎవరైనా అసాంఘిక చర్యలకు పాల్పడితే సహించేది లేదు అని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి శర్మిల హెచ్చరించారు. భైంసా ప్రస్తుతం ప్రశాంతంగా ఉందని, ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అంటున్నారు. అలాగే సామాజిక మాధ్యమాలలో వస్తున్న తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు అని ప్రజలకు సూచించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.